గంగాళంతో పోల్చబడింది అని చెప్పడానికి ఏ సంకోచం లేదు అని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి. నిర్గమకాండం 38:8 మనం చదువుకున్న భాగంలో అది సేవకురాండ్ర అద్దములతో తయారు చేయబడినటువంటి గంగాళము. చూడండి, ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు స్వేచ్ఛార్పణలు కావాలి అని ప్రకటన చేసినప్పుడు వాళ్ళు చాలామంది చాలా రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు. కొంతమంది వెండి తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, ఇత్తడి తీసుకొచ్చారు, నానా విధమైన రత్నాలు తీసుకొచ్చారు, తర్వాత ఆ రకాలైనటువంటి వస్తువులు ఇచ్చారు. కానీ వీళ్ళు అద్దాలు ఇచ్చేసారంట. అద్దాలు ఇవ్వడం ఏంటండి అని అనిపిస్తుంది మనకు కదా. బహుశా ఈ సేవకురాండ్రకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సులో ఒక అద్దం ఉందేమో. వాళ్ళు సమర్పణ చేసుకోమని చెప్పినప్పుడు ఏం సమర్పణ చేసుకున్నారు? వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన సేవకురాండ్రు తమ దగ్గర ఉన్న అద్దాలు ఇచ్చేశారంట. అద్దాలు ఇచ్చారు. అద్దాలంత విలువైనవంటారా, అంత ప్రశస్తమైనవంటారా అని ఆలోచిస్తే అన్నిటికంటే చాలా ప్రశస్తమైంది అని చెప్పాలి. ఎందుకో తెలుసా? అద్దం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే వెలపటి అలంకారం మీద ఉన్న శ్రద్ధను గురించి మాట్లాడుతుంది. వెలపటి అలంకారం మీద ఉన్న శ్రద్ధను గురించి మాట్లాడుతుంది. సాధారణంగా స్త్రీలు భూషణ ప్రియులు అంటారు. భూషణ ప్రియులు అంటే అర్థం ఏంటి? అందం అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ కదా. చక్కగా అలంకరించుకోవడానికి, చక్కగా సిద్ధపడడానికి వాళ్ళు ఇష్టపడతారు. అది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం. అందుచేత అద్దం అంటే వాళ్ళకు చాలా అమితమైన ప్రేమ కూడా, దానికి చాలా విలువ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు అద్దాలు ఇచ్చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే వెలపటి అలంకారానికి మేము ప్రాధాన్యత ఇవ్వము అని చెప్తున్నారు. గంగాళం దేని గురించి మాట్లాడుతుంది? గంగాళం చేసేటువంటి పని ఏంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క ఆంతరంగిక జీవితంలో అది శుద్ధిని కలుగచేస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఆంతరంగికమైన సౌందర్యాన్ని ఆ వ్యక్తికి కలుగచేస్తుంది. క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ కదా. సౌశీల్యమే సౌందర్యం. అంతరంగపు స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అని పేతురు చెప్తాడు. చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాను. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో అను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల. ఇప్పుడు చెప్పండి, ఏది దేవుని దృష్టికి విలువైనది? బంగారమా, వెండే, ఇత్తడా? స్వేచ్ఛార్పణలు వాళ్ళు ఇస్తున్నప్పుడు బహుశా బంగారం ఇచ్చిన వాడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి? ఏమనుకుని ఉంటాడు? నేను చాలా ఖరీదైంది ఇచ్చాను అని అనుకుని ఉంటాడు. కానీ దేవుని దృష్టికి ఏది ఖరీదైంది? స్త్రీల యొక్క అద్దాలు చాలా ఖరీదైనవి. స్త్రీల యొక్క అద్దాలు చాలా ఖరీదైనవి. ఎందుకంటే వాళ్ళు వెలపటి అలంకారాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇక వద్దు, దీని మీద మేము శ్రద్ధ పెట్టము, అంతరంగపు స్వభావం మీద మేము శ్రద్ధ కలిగి ఉంటాము, ఎలా దీనంగా ఉండాలో నేర్చుకుంటాము, ఎలా సాధువులుగా ఉండాలో నేర్చుకుంటాము. సో అంతరంగపు స్వభావం మీద వారు దృష్టి పెట్టినట్టుగా మనకు తిమోతికి రాసినటువంటి పత్రికలు కూడా మనం అది చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము
అలంకరించుకొనవలెను. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాఠం. స్త్రీలకు చాలా బాగా చెప్తున్నాడండి ఆయన అనుకుంటారేమో పురుషులు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రస్తుతానికి మనం అందరం స్త్రీలమే. ఎలా చెప్తారు స్త్రీలని? సంఘము స్త్రీతో పోల్చబడింది. పరమవరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనం అందరము కలిసి వధువుగా చేయబడుతున్నాం. కనుక ఈ స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? ఈ సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, వెలపటి అలంకారం కాక దాని మీద మన శ్రద్ధ ఉండక మనం అంతరంగపు అలంకారం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అది గంగాళం దగ్గరికి రావడం అంటే, అక్కడ ప్రక్షాళన చేయబడ్డం అంటే, అక్కడ కడుక్కోవటం అంటే, ఆ అద్దాల గురించి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ 2 రకాలైన అద్దాలు మనకు కనపడతాయి. ఒకటేమో స్త్రీల దగ్గర ఉన్న అద్దాలు, రెండవది గంగాళంలో ఉన్నటువంటి అద్దాలు. స్త్రీల దగ్గర ఉన్న అద్దాలకి గంగాళంలో ఉన్నటువంటి అద్దాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచిస్తే, స్త్రీల దగ్గర ఉన్నటువంటి అద్దాలు మోసగించే అద్దాలు. మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కానీ ఉదయకాలాన్ని లేచి మీరు చక్కగా స్నానం చేసి చక్కగా సిద్ధపడి అద్దం ముందు నిలబడి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకున్న తర్వాత విచారంగా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం ఎంత నల్లగా ఉన్నా, పళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నా, మన ముక్కు సరిగా లేకపోయినా, మన రంగు సరిగా లేకపోయినా, ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకొని చాలా సాటిస్ఫై అవుతాం. బాగున్నానులే అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవునా కాదా? దేవుడు ఎందుకు ఆ గుణం ఇచ్చాడు? అది కానీ లేకపోతే మన బతుకు కష్టమే కదా. అక్కడ మనల్ని మనం చూచుకొని సాటిస్ఫై అవుతాం. మీరు యాక్చువల్గా చెప్పండి, మీరు సాటిస్ఫై అవుతున్నారు కానీ వాస్తవానికి అంత అందంగా ఉన్నామంటారా? లేదు. ఆ అద్దం నిన్ను డిసీవ్ చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది, నిన్ను మెప్పిస్తూ ఉంది. నువ్వు బాగానే ఉన్నావు అంటా ఉంది, పర్వాలేదు వాళ్ళకంటే నీకేంటి తక్కువ అంటా ఉంది. డిసెప్షన్, మోసం చేస్తూ ఉంది. అందుచేతనే మన జీవితాలు మెరుగుపరుచుకోవడానికి ఆస్కారం కలగటం లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు. కనుక నీ దగ్గర ఉన్న అద్దంతో ఒకవేళ నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు చాలా పర్ఫెక్ట్గా కనపడతావు. నీలో అసలు ఏం లోపం కనపడదు. అందుకే పౌలు ఏమంటాడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుతాం. 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఒకసారి అద్దంలో చూసుకొని ఏమనుకుంటాను చెప్పండి? యు ఆర్ సో పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిసెస్ పర్ఫెక్ట్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఏ దోషం కానరాదు. ఎప్పుడైతే ఈ అద్దాలు వాళ్ళు సమర్పించారో, అది గంగాళంలోనికి వచ్చిందో, ఈ అద్దాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈ అద్దాలు మన నిజ జీవితాన్ని చూపిస్తున్నాయి. ఆ అద్దాల దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకున్నప్పుడు మన మీద మనకి అసహ్యత పుడుతుంది. ఇంత దౌర్భాగ్యంగా ఉన్నానా, ఇంత అసహ్యంగా కనపడుతున్నానా, ఇన్ని బలహీనతలు నాలో ఉన్నాయా అన్న సంగతి మనకు బయటపడినప్పుడు మన మీద మనకే అసహ్యత పడుతుంది. యోబు అనలేదండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తూ ఉన్నాను. ఎందుకు మనకు అసహ్యత పడుతుంది అని అంటే, ఈ అద్దము 2 విషయాలు చేస్తుంది. ఈ అద్దం 2 విషయాలు చేస్తుంది. ఆ అద్దములో ఒకసారి మనం చూసుకుంటున్నప్పుడు మన ప్రతిబింబము, యేసుప్రభు వారి యొక్క ప్రతిబింబం 2 పక్కన పక్కన కనపడతాయి. యేసుప్రభు వారు ఎంత సౌందర్యవంతుడు, ఎంత సౌందర్యవంతుడు.
నరులందరి కంటే నీవు అతి సుందరుడవైన. సో ఆయన సౌందర్యము మన ప్రతిబింబం కనపడగానే మనకేమనిపిస్తుంది? అనిపిస్తుంది. అక్కడ తెలుస్తుంది మన సంగతి అంతా కదా, ఎంత వికారంగా ఉన్నాము, ఎంత అసహ్యంగా ఉన్నాము. అందుకే ఇప్పుడు యోబు ఏమంటున్నాడంటే, నిన్ను కూర్చుని విన్నాను కానీ అంత అవగాహన లేదు నాకు. ఇప్పుడు నేను నిన్ను కళ్ళారా చూస్తూ ఉన్నాను, అందువల్ల నన్ను నేను అసహ్యించుకొని దుమ్ములో పడి బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. నా మీద నాకే అసహ్యపడుతూ ఉంది. యెషయా చూశాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూచాడు. తాను చెప్పిన మాట ఏంటి? యెషయా 6:5 అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడను, నేను దేవుని కనులారా చూచాను, నేను నశించాను అని అనుకున్నాడు. కనుక మన వ్యక్తిగతమైన జీవితాల్లో నిజమైన అద్దం దగ్గరికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గంగాళమిక పరిచర్య చాలా చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య. అక్కడికి వచ్చినప్పుడు మన నిజ స్వరూపాలు బయటపడతాయి, అందుచేత అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కనుక మోసగించేటువంటి నీ సొంత అర్థాలతోనే నీ జీవితాన్ని కొనసాగిస్తావా, లేక ప్రభు చెంతకు నీ జీవితాన్ని తెచ్చుకొని ఆయన మన జీవితాల్ని పరిశీలించేదానికి మనం అనుమతిస్తామా, అది మనం చూసుకోవాలి. ప్రభు మన జీవితాల్లో ఈ రీతిగా మన జీవితాన్ని వ్యక్తపరిచి మనల్ని శుద్ధిపరిచేదానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా మన జీవితాన్ని శుద్ధిపరచడం, వ్యక్తిగతంగా పర్సనల్గా మన లైఫ్ని శుద్ధి చేయడం. రెండవది ఆయన సేవ కొరకు మనల్ని శుద్ధిపరచడం. ఆయన సేవ కొరకంటే మానవ సేవయే మాధవ సేవ అన్నాడు కదా. అంటే మనుషులకు మనం చేసే సేవ దేవునికి చేసినట్లు. ఇది తప్పుగా అదే మాట. ఎందుకు? మత్తయి సువార్త 25 యేసుప్రభువు వారు తీర్పు తీర్చడానికి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు తాను ఎడమ వైపున ఉన్న వారిని చూచి ఏమన్నాడు? యెహోవా వలన శపింపబడిన వారులారా, మీరు లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. ఎందుకు అనంటే, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దాహంగా ఉంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. అంటే ప్రభా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు, నిన్నెప్పుడు చూసాం మేము, నీకు ఇవ్వకుండా ఎప్పుడు ఉన్నామంటే ఆయన చెప్పిన మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. అలాగే కుడివైపున వారిని చూచేయమన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేస్తారు కాబట్టి నాకు చేసినట్టే. కనుక ఇప్పుడు సేవ చేయడం అంటే దేవుని ప్రజలను సేవించడం అని అర్థం. దేవుని ప్రజల్ని సేవించే విషయానికి వస్తే కూడా మనం ప్రతిష్ఠించబడటం అవసరం. అదే దేవుని సేవ. వ్యక్తిగతంగా నువ్వు ప్రతిష్ఠించబడిన పాత్రగా ఉండాలి, లేకపోతే ప్రభు నిన్ను వాడుకోలేడు. రెండవది, ఇతరుల కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, యోహాను సువార్త 17 యోహాను సువార్త 17 19 అందరికి కలిసి చదువుతాం. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు 19 చదవండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేనేం చేస్తున్నాను? ఎవరి కొరకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను? వారి నిమిత్తం, వారు కూడా ప్రతిష్ఠతలోనికి రావడానికి వారి నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాను. అందుచేతనే ఈ గంగాళం దగ్గరికి ప్రతినిత్యం మనం రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. యోహాను సువార్త 15 ప్రకారంగా నేను మీతో చెప్పుచున్న ఈ మాటను బట్టి మీరు పవిత్రులే. సో మనం ప్రతిష్ఠించబడాలి అని అంటే మనం కూడా దేవుని వాక్యం చెంతకు రావాలి, ప్రతినిత్యం దేవుని వాక్యం చెంతకు రావాలి.
దేవుని వాక్యం చేత పరిశీలించబడేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడేటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే దేవుని వాక్యాన్ని నిత్యం చదివేటువంటి వ్యక్తులుగా ఉండాలి, ధ్యానం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కొంతమందికి బైబిల్ చదివే అలవాటే ఉండదు. వారాలు చదివారు, మాసాలు చదివారు. ప్రతిష్టత నీ వ్యక్తిగతమైన జీవితంలోనికి రావడానికి కేవలం దేవుని వాక్యం తప్ప వేరే విధానము లేదు. కనుక వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావు, వాక్యాన్ని ఎంత చదువుతావు, ఎంత ధ్యానిస్తావు అన్న దాని మీద నీ ప్రతిష్టత ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ రీతిగా చెప్పాడంట, దేవుని వాక్యం నేను చదువుతున్నాను కానీ దేవుని వాక్యం నాలో నిలబడడం లేదు, కానీ దేవుని వాక్యాన్ని నేను చదువుతూనే ఉంటాను. అప్పుడు మరొక భక్తుడు చెప్పాడంటే, చాలా సంతోషం, పర్వాలేదు, నిలబడకపోయినా పర్వాలేదు, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ పోయే కొలది అది నిన్ను ప్రతిష్ఠిస్తుంది. దానికి తాను చెప్పినటువంటి ఉదాహరణ ఏంటి అని అంటే, ఒక బకెట్ ఉంది, బకెట్కు చిల్లులు పడ్డాయి, ఎన్ని నీళ్లు పోసినా ఆ బకెట్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. మరి అలాంటప్పుడు లాభం ఏంటండి? ఆ బకెట్లో నీళ్లు పోయడం వల్ల లాభం ఏంటి అని అంటే, నిరంతరం నీళ్లు పోస్తున్న కారణం చేత బకెట్ మాత్రం శుభ్రంగా ఉందంట. నీళ్లు లీక్ అయిపోయినాయి కానీ బకెట్ శుభ్రంగా ఉంది. కనుక కొన్నిసార్లు మనకు కంటెంట్ ఇప్పుడు వినేసి తలకాయ ఊపేసి అంత అర్థమైపోయిందని ఆనందించి సంతోషంగా మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ వీక్ ఏం చెప్పాను చెప్పండి అంటే అంత లీక్ అయిపోయి ఉంటుంది. లీక్ అయిపోయినా పర్వాలేదు, కానీ వింటా ఉంటే ఏమవుతుంది చెప్పండి? దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. అందుచేత పరిశుద్ధపరిచేటువంటి విధానం కేవలం దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎంత ప్రేమిస్తామన్న దాని మీద మన ప్రతిష్టత ఆధారపడి ఉంటుంది. కనుక మన నిమిత్తం మాత్రమే కాదు, ఏం చేయాలి చెప్పండి? మన నిమిత్తం మాత్రమే కాదు, అంటే మన వ్యక్తిగతంగా ప్రభు ఎదుట నిలబడడానికి, అర్హులుగా కనబడడానికి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరుల నిమిత్తం కూడా మన ప్రతిష్టతను కాపాడుకోవాలి. దీనిలో ప్రేమ మించబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు బాలింత అయినటువంటి తల్లి ఏది పడితే అది తినదు. ఎందుకు తినదండి? ఎందుకు తినదు? ఆమె ఏది పడితే అది తింటే పిల్లకు లేకపోతే బిడ్డకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు బిడ్డకు నష్టం కలగకుండా ఉండాలంటే ఏమేం చేయాలా? పథ్యం ఉండాల్సి వస్తుంది. చాలా విషయాల్లో కడుపు కాల్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు కడుపు కాల్చుకుంటుంది? తనకు ఆశ ఉంది, తినాలన్న కోరిక ఉంది, ఆకలి ఉంది, అయినా కూడా ఆకలిని చంపుకుంటుంది. కారణం ఏంటి అంటే బిడ్డ యొక్క క్షేమం కొరకు. ఇతరులు కూడా ప్రభు చెంతకు రాగలిగినట్లుగా, ఇతరులు ప్రతిష్టతలోనికి రాగలిగినట్లుగా వారి నిమిత్తం కూడా మనల్ని మనం ప్రతిష్టపరచుకోవటం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. యేసు ప్రభువు ఆ రీతిగా తాను ప్రతిష్టపరచుకున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అందుకే ఈ గంగాళం చెంతకు మనం అనునిత్యం రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఈ గంగాళం చెంతకు వచ్చినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, గంగాళం ఉన్నది ఉన్నట్టుగా మోసగించకుండా నీ జీవితాన్ని అది బయలుపరుస్తుంది, చూపిస్తుంది. అందువలన నిన్ను గూర్చిన సరైన అభిప్రాయం నీకుంటుంది. నిన్ను గూర్చిన సరైన అభిప్రాయం నీకుంటుంది. వాస్తవానికి మనల్ని గూర్చిన సరైన అభిప్రాయం ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ మనల్ని గూర్చి మనం ఎరిగితే మనకు కలిగే లాభం ఏంటో చెప్తారా? నిన్ను గూర్చి నువ్వు కంప్లీట్గా కరెక్ట్గా తెలుసుకున్నావంటే, నువ్వు ఎవరివో అన్న విషయం నీకు కంప్లీట్గా అర్థమైతే జరిగేటువంటి మేలేంటి అమ్మా? దీనత్వం వస్తుంది. మనల్ని మనం తగ్గించుకోవటం ప్రారంభిస్తాం. మనల్ని మనం తగ్గించుకోవడం. చాలా పర్యాలు మనం అతిశయపడడానికి కారణం ఏంటి? అతిశయపడడానికి కారణం ఏంటంటే మనల్ని గురించి మనకు సరిగా తెలియదని అర్థం. మనల్ని గురించి మనకు సరిగా తెలియదన్నారు. అతిశయం ఎప్పుడు వస్తుంది? అహంభావాన్ని బట్టి వస్తుంది. అహంభావం అంటే అర్థం ఏంటి? నన్ను గురించిన అభిప్రాయం అని అర్థం. అహం భావం.
అహం అంటే నేను, నన్ను గూర్చినటువంటి భావం. నన్ను గూర్చిన భావం నాకేముంటుంది? చెడ్డోడన్నా, పనికి మాలినోడన్నా, వాడికంటే వీడికంటే చెడిపోయినోడన్నా కాదు. చెడిపోయి కూడా నేనేమనుకుంటానండి, వీడికంటే కొంచెం బెటర్ వెళ్ళి అనుకుంటాను. అది నా గురించినటువంటి నా అభిప్రాయం. మన అహంభావం మనల్ని గర్వానికి నడిపిస్తుంది. ఏమాత్రం తగ్గించుకోలేము, ఏమాత్రం కూడా మన జీవితాల్లో తగ్గింపు రాదు. దేవుని మందిర సంబంధమైన సేవ విషయానికి వచ్చినప్పుడు, ఇతరులను మనం సేవించాల్సి వచ్చినప్పుడు ప్రాథమికంగా మన జీవితాల్లో కనపడాల్సిన లక్షణం దీనత్వం. అదే మనం ఇక్కడ నేర్చుకుంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ప్రభువు ఈ లోకాన్ని తాను వదిలిపెట్టవలసి వచ్చిందన్న సంగతి ఎరిగి ఏం చేశాడు చెప్పండి? వారిని ప్రేమించాడు. వారిని ప్రేమించి ఏం చేశాడు? వారికి ఒక పాఠం నేర్పించుకోరాడు. ఏం పాఠం? పాదాలు కడిగేటువంటి పాఠం. పాదాలు కడగాలంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఒకవేళ నేను కానీ బేషన్ తెచ్చి నీళ్లు తెచ్చి, అమ్మ నువ్వు రా, వచ్చిన వాళ్ళందరి పాదాలు కడగమంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ మనకు కూడా యేసుప్రభులాగా ఆ దినాన్ని పేరు పెట్టి పిలవలేదు, కానీ ఎవరు మొదట చేస్తారు చెప్పండి అని అంటే ఎవరు చేస్తాం? మనలో మొదట వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చేస్తాం. వాడు గడగచ్చుగా, ఈమె గడగచ్చుగా అని. ఆ దినాన్ని వాళ్ళు కూడా చేసిన పని అదే, శిష్యులు కూడా చేసిన పని అదే. వాడు పేతురుగాడు ముందు ఉంటాడుగా, వాడు గడగచ్చుగా అన్ని విషయాల్లో. యోహాను అంటే పోయి రొమ్మున అనుకుంటాడుగా, వాడు గడగచ్చుగా అని బహుశా పేతురు. ఎవరు గడగడం లేదు. కారణం ఏంటంటే సేవ చేయడానికి ప్రాథమికంగా కావాల్సిన లక్షణం ఏంటంటే తగ్గించుకోవటం. అందుకే చివరిగా ప్రభు వారికి నేర్పిన పాఠం ఏంటంటే, మీరు నన్ను గురువు అంటారు కదా, మీరు నన్ను బోధకుడు అంటారు కదా, అట్లాంటి నేనే ఇలాంటి పని చేస్తే మీరు ఎంతగా తగ్గించుకోవాలి, ఎంత దీనులు కావాలి. సో వ్యక్తిగతంగా మనల్ని కూర్చున్నటువంటి సరైన గ్రహింపు మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనల్ని మనం తగ్గించుకుంటాం. ఇంకో మాటలో చెప్పాలనంటే, నువ్వు ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నావు అన్నదానికి రుజువు ఏంటో తెలుసా? నువ్వెవరో నీకు అర్థం కావటం. అపోజిట్ పౌలు జీవితం తీసుకోండి. మొట్టమొదటి అపోజిట్ పౌలుకి చాలా రోషం ఉండేది. మిగిలిన అపోస్తలందరికంటే నేనేం తక్కువ కాలేదు. వాళ్ళు యేసయ్యను చూశారు, ఆ కాళ్ళ ముందు పుట్టినట్టున నాకు కూడా ఆయన కనపడ్డాడు అన్నాడు. కొంతకాలం తర్వాత అనిపించింది తనకు, అమ్మో నేను అపోస్తలున్నాని అనిపించుకోవడానికి అర్హుణ్ణి కాదు, ఎందుకంటే నేను చాలా హత్యలు చేసినోడిని అనుకున్నాడు. ఆ తర్వాత విశ్వాసుల కంటే చాలా బెటర్ అనుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వస్తే అక్కడ చెప్తాడు, పరిశుద్ధులందరికంటే నేను అత్యల్పుణ్ణి అంటే. ఇక 2 సంవత్సరాలకి తను శిరచ్ఛేదనం చేయబడతాడు, చనిపోతాడు. అప్పుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, పాపుల్లో నేను ప్రధానుణ్ణి. రోమకు రాస్తూ 7వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను అరగదు. ఈ గ్రహం మనకు వచ్చిందా? ఎందుకు మనల్ని కూర్చున్న అతిశయం, మనల్ని కూర్చున్నటువంటి గర్వం మనకు ఎందుకు? నువ్వు గొప్పగా నిన్ను కూర్చుని ఎంచుకుంటున్నావు చెప్పు అంటే, నువ్వెవరో నీకు తెలియట్లేదు. ఎంత చెడుతనం ఉందో, ఎంత బలహీనతలు మనకున్నాయో అన్న విషయాన్ని మనం ఎరగకపోవటం. అది మనకు కేవలం నిజమైన అర్థమైన ప్రభు చెంతకు వస్తేనే, ఆ గంగాళం చెంతకు వస్తేనే అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే, ఒకవైపు మన ఫోటో చూపిస్తాడు, ఒకవైపు ఆయన ఫోటో చూపిస్తాడు. స్వాతంత్రం ఇచ్చు నియమములో చదవండి ఆ మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచ్చి రాస్తూ చెప్తున్నాడు. 25వ వచనం అందరికి కలిసి చదువుతాం. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం ఏదది? స్వాతంత్రం ఇచ్చేది ఏది మనకు? పౌలు అన్నాడు కదా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్న తర్వాత 8వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి ఈ మాట చెప్పాడు. ఏమని? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు
ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. సో నన్ను డెలివర్ చేయగలిగింది, పాపం నుంచి మరణం నుంచి నన్ను విడిపించగలిగింది, స్వాతంత్ర్యం ఇవ్వగలిగిన నియమం ఒకటి ఉంది. ఏంటి ఆ నియమం? క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమము. అందుచేత దానిలో మనం తేరి చూడాలి. ఆ క్రీస్తు ప్రభుని మనం తేరి చూడాలి. ఆయనతో మన జీవితాల్ని పోల్చుకోవాలి. అప్పుడు మనకు సరైన గ్రహింపు వస్తుంది. మనుషులతో పోల్చుకుంటే లాభం లేదు. బహుశా నువ్వు వాళ్ళకంటే కాస్త బెటర్గా ఉండవచ్చు. చూడండి, ఈ దినాల్లో చెత్తని కూడా గ్రేడ్స్ చేస్తున్నారు కదా. పచ్చి చెత్త, ఎండిన చెత్త, నానా రకాలైన చెత్తలు ఉన్నాయి. మళ్ళీ ఆ చెత్తల్లో కూడా కొంచెం బెస్ట్ చెత్త ఉంటుంది. బహుశా మనం బెస్ట్ చెత్త ఏమో, అంతే, చెత్తే, కానీ చెత్తలో కొంచెం బెస్ట్ మనం, అంతే. అతిశయపడాలంటే నువ్వు అలా అతిశయపడాల్సిందే. చెత్త ఉంది, నేను ఒట్టివాణ్ణి, నాలో మంచి లేదు అన్న విషయానికి వచ్చిన గ్రహింపు ఎప్పుడు కూడా మనల్ని హంబుల్ చేస్తుంది, దీనులుగా చేస్తుంది, తగ్గించుకునేటట్టుగా చేస్తుంది. రెండవదిగా మనం గమనిస్తే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మళ్ళీ ఒకసారి మార్చదండి. మొదటి అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్ర్యమిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడేవాడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియలో ధన్యుడగును. కనుక రెండవదిగా మనం ఎవరిని చూస్తాము? స్వాతంత్ర్యం ఇచ్చే నియమమైన ప్రభువును మనం చూస్తాం. కాబట్టి మనకేమవుతుంది చెప్పండి? మనకు విడుదల కలుగుతుంది, స్వాతంత్ర్యం అనేది మనకు వస్తుంది. అందుచేత మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన మీద ఆధారపడము నేర్చుకుంటాం. మొదటిది, ఈ అద్దం మన నిజ జీవితాన్ని చూపించి మనల్ని దీనులుగా చేస్తుంది. రెండవది, ఈ అద్దం ఏం చేస్తుంది? స్వాతంత్రం ఇచ్చేటువంటి ప్రభువును మనకు చూపించి ఆయన మీద డిపెండ్ అవ్వడం ద్వారా మనకు దాని నుంచి విడుదల దయచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతాను. ఇప్పుడు అద్దంలో చూచుచున్నట్టు సూచనగా. అద్దంలో ఏం చూస్తున్నాం? ఏమో మాకేం తెలుసండి, మీరే చెప్పాలంటారా? ఎవరి ప్రతిబింబం? ఎవరి ప్రతిబింబం? ఇక్కడ కనపడేది ఎవరి ప్రతిబింబం? మన ప్రభు యొక్క ప్రతిబింబం. ఆ అద్దంలో మన ప్రభు యొక్క ప్రతిబింబాన్ని సూచనగా చూస్తున్నాం. అంత క్లారిటీ లేదు, బ్లర్ అయినట్టుగా కనపడతా ఉంది. కానీ ఒక దినం ముఖాముఖిగా మనం ఆయనను చూస్తాం. ఎంత పరిమాణంలో చూస్తామో అంత విడుదల, నీకు పాపం నుంచి విడుదల కలుగుతుంటుంది, అంత స్వేచ్ఛ నీకు కలుగుతుంటుంది, అంత రూపాంతరపరచబడుతూ ఉంటావు. అందుచేతనే స్వాతంత్ర్యం ఇచ్చు నియమంలో ఏం చేయాలా? తేరి చూడాలి. అందుకే ఉదయకాలం బైబిల్ ధ్యానం చేసినప్పుడు వాక్యాన్ని తేరి చూడాలి. పటాపటా చదివేసి, దినానికి నేను 5 అధ్యాయాలు చదువుతాను బ్రదర్, నెల రోజుల్లో నేను కంప్లీట్ చేశాను బ్రదర్ బైబిల్ అని అంటే ఏం లాభం లేదు. ఏం చదివినావు బైబిల్ అంటే మొత్తాన్ని చదివేశాను బ్రదర్ అంతా. ఏం చదివావు? అట్లా లాభం లేదు. స్వాతంత్రం ఇచ్చిన నియమంలో ఏం చేయాలా? తేరి చూడాలా. ప్రభు యొక్క ప్రతిబింబం కనపడే వరకు తేరి చూడాల. దట్ గివ్స్ యూ డెలివరెన్స్. అది నీకు విడుదలనిస్తుంది. మూడవ ఆశీర్వాదం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం.
అందరం కలిసి చదువుతాం. 52:11 పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేన్ని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి, యెహోవా సేవోపకరణములను మోయవారలారా. ఎందుకు గంగాళం దగ్గరికి రావాలి? మనం ఎవరిమి? యెహోవా సేవోపకరణాలు మోసేటువంటి వారు, ఆయన సేవ చేసేటువంటి వారు. కనుక గంగాళం మూడోదిగా మన జీవితాల్లో చేసే మేలు ఏంటంటే, అది మనల్ని వర్దిగా, యోగ్యులంగా, ఆయనను సేవించేదానికి అర్హులుగా మనల్ని చేస్తుంది. మనల్ని ప్రతిష్ఠించడం ద్వారా అది మనల్ని అర్హులుగా చేస్తుంది. ఎప్పుడైతే తేరి చూస్తామో, స్వాతంత్రం ఇచ్చే నియమంలో తేరి చూస్తామో, అది మనకు పాపం నుంచి విడుదల దయచేస్తుంది. తద్వారా మనం అర్హులమవుతాం కదా. యెషయా ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిను, అపవిత్రమైన ప్రజల మధ్య వసించేవాడిని, నేను ప్రభువును కన్నులారా చూచాను, నేను నశించిపోయాను అని అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో ఏం జరిగింది? అతని పెదవులకు కారు నిప్పు తగిలించి, ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది కనుక నీవేమైనావు? నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నవ్ యు ఆర్ ఫిట్ ఫర్ మై సర్వీస్. నా సేవ కొరకై నువ్వు ఇప్పుడు అర్హుడు అయినావు, నా పని చేయడానికి నీకు అర్హత దొరికింది అని ప్రభు చెప్పాడు. కనుక సేవలో మూడోదిగా, అంటే ఈ అద్దాల దగ్గరికి వచ్చినప్పుడు కలిగే మూడో ఆశీర్వాదం, మనం ప్రతిష్ఠించబడి పరిశుద్ధమైన సేవ చేయడానికి అర్హులుగా చేయబడతాం. మొదటిదేంటి? మనల్ని గూర్చిన అవగాహన మనకు కలుగుతుంది కనుక అది మనల్ని దీనులుగా చేస్తుంది. రెండవది, మన ప్రభువును మనము చూస్తాం కనుక, ఆ స్వాతంత్రం ఇచ్చిన నియమంలో తీరు చూస్తాం కనుక ఏమవుతుంది? మనలో ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. ఎంత పరిమాణంలో ఆయనను చూస్తామో అంత పరిమాణంలో రూపాంతరపరచబడతాం. మూడవది, అది మనల్ని శుద్ధి చేసి ప్రతిష్ఠించి పరిశుద్ధమైన సేవ కొరకు మనల్ని అర్హులుగా చేస్తుంది. నాలుగవది, నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మళ్ళీ కలిసి చదువుతాం. 19, 20, 21 వచనాలు. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపం అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులకు కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి, అనగా అతనికి, అతని సంతతి వారికి చావకయుండునట్లు అనేటువంటి మాట రిపీటెడ్గా మనం చూస్తాం. ప్రభువును మనం చూసినప్పుడు మన జీవితాల్లో రూపాంతరపరచబడ్డం మాత్రమే కాకుండా జరిగే మరొకటువంటి విషయం ఏంటంటే, తను గూర్చిన భయం మనలోనికి వస్తుంది. ప్రభువును సేవించే విషయానికి మనలో ఉండాల్సిన మరొక గుణలక్షణం ఏంటంటే, ఆయనకు భయపడే వాళ్ళంగా ఉండాలి. కీర్తనలు 2వ అధ్యాయం. కీర్తనలు 2వ అధ్యాయం. కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. దేవుడు సేవ కొరకు వాడుతున్నాడని సంతోషపడు, కానీ ఎట్లా సంతోషపడాలా? గడగడ వణుగుతూ సంతోషపడాలా. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను సేవ పిలిచాడు, లేక ఏదో ఒక పరిమాణంలో దేవుడు నన్ను వాడుతున్నాడు అన్న సంతోషం కొన్నిసార్లు మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంటుంది. నా మట్టుకు అతిశయంతో చెప్పడం లేదు, సుమారుగా ఇప్పుడు 30 సంవత్సరాల సేవా జీవితం ఉన్నా కూడా నిలబడే ప్రతిసారి నాకు లోపల కాస్త వణుకుంటుంది. మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శిస్తానేమో కానీ లోపల వణుకుంటుంది నాకు. అది ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ప్రసంగించిన తర్వాత నెమ్మదిగా పోతుంది. నేను ఎప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్ అనుకుంటాను. నాకు అనుభవం వచ్చేసింది కదా, నేను చెప్పగలను కదా
అన్నటువంటి ఆ అభిప్రాయం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆ భయం మనలో నుంచి పోతుంది. ఎప్పుడైతే ఆ భయం పోతుందో మన స్వశక్తి మీద మనం ఆధారపడడం ప్రారంభిస్తాము. ప్రభు మనలో పనిచేయడం జరగదు. కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు అన్న గ్రహింపు మనకు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని భయపడాలి, వణకాలి, భయంతో ఆయన్ని సేవించాలి. ఇది తను కూర్చున్న గ్రహింపులో ఎంత ఎక్కువగా మనం వస్తామో ఆ భయం అనేది మన జీవితంలో అంత ఎక్కువ అవుతుంది. ఎబ్రీ 12:28-29 వచనాలు చూడకుండా చెప్తారా? ఎందుకు? దేవుడు దహించు అగ్ని, దహించు అగ్ని అయిన దేవుడు అన్న గమనం మనకున్నప్పుడు ఎలా సేవ చేయాలా? వినయ భయంతో, భక్తితో, వణుకుతూ సేవ చేయాలి. అట్లాంటి సేవ దేవునికి ప్రీతికరమైనది, అంటే యాక్సెప్టబుల్ సర్వీస్ అని అర్థం. భయపడకుండా నిర్భీతిగా నాకేంటి నేనేం చేసేయగలను అన్నటువంటి వైఖరితో మనం చేసేటువంటి సేవను దేవుడు అంగీకరించాడు. అది ఆయనకి ప్రీతికరమైనది కాదు. సో ఎంత మనం నేర్చుకున్నా, ఎంత సేవా జీవితంలో మనకు అనుభవం వచ్చినా కూడా ప్రతిసారి మనం ఆయనని సేవించేటప్పుడు వణుకుతో, భయముతో సేవించాల్సినటువంటి అవసరం. అందుకే ఆ అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రతిబింబంలో స్వాతంత్రం ఇచ్చే నియమంలో మనం ఎంత తేరి చూస్తామో అంతగా మన ప్రభువును గూర్చినటువంటి గ్రహింపు మనకు కలుగుతుంది. ఎంత ప్రభువును గూర్చిన గ్రహింపు మనకు కలుగుతుందో ఆయన విషయంలో అంత భయం అనేది మనకు ఏర్పడుతుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉండినటువంటి దినాల్లో యోహాను గురించి చెప్పబడిన మాట ఏంటి? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎక్కడన్నా కూర్చోగానే చాలు వెళ్ళిపోయి అనుకునేసేవాడు రొమ్ము. అంత స్వాతంత్రం యేసుప్రభు అంటే, అంత స్వేచ్ఛ. కానీ యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇదే యోహానుకు పద్మాసు దీపంలో ప్రభు తను తాను కనపరుచుకుంటే ఆనుకోవచ్చుగా రొమ్మున పోయి ఏం చేశాడు? చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడ్డాడు. అమ్మో చచ్చిపోయినాయా నేను. కారణం ఏంటి? దేవుని యొక్క మహిమను చూశాడు, ఆయన గొప్పతనాన్ని చూశాడు. అందుచేత ఆయన దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. భయం వచ్చింది, వణుకు వచ్చింది. నువ్వు బహుప్రియుడవు అని చెప్పిన దానియేలు సైతం ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అయ్యా నాకు నోట మాట కూడా రావడం లేదు, నేను భయపడతా ఉన్నాను. ఆయన ధైర్యపరిచి ఆయన బలపరిచిన తర్వాత కానీ దానియేలు మాట్లాడలేకపోయాడు. ప్రభువుని కూర్చిన ఎంత గ్రహింపు మనకు కలుగుతుందో అంత మనం ఆయనకు భయపడడం ప్రారంభిస్తాం. భయముతో మనం చేసే సేవే ఆయనకు ప్రీతికరమైనది, అంగీకారమైనటువంటి సేవ అని చెప్పాలి. కనుక ఆ మాట ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. చావకయుండునట్లు నువ్వు ఆడేది లేకపోతే నువ్వు చేసే సేవ దహించు అగ్ని అయినా దేవునితో చేస్తున్నాం. మీరు చూడండి, స్త్రీలు ఎక్కడ జాగ్రత్తగా ఉంటారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడ పని చేస్తారు? ఊడ్చేటప్పుడా, బెడ్రూమ్ శుభ్రం చేసేటప్పుడా, లేకపోతే పాత్రలు తోమేటప్పుడా, లేకపోతే వంట చేసేటప్పుడా? ఎందుకండి? అగ్ని మంచిదే, అది లేకపోతే మనం తినడానికి ఏమి ఉండదు. సరైన విధానంలో దాన్ని వినియోగిస్తే అన్ని వంటలు వండుకోవచ్చు. కానీ ఆషామాషిగా చేయం అక్కడ పని కదా. ఎటు పడితే అటు మన వస్త్రం పోయేటట్టు చేయం, శంగు కట్టి అస్త్రం గట్టిగా కదా. కారణం ఏంటి? కొంచెం అజాగ్రత్తగా ఉంటే ప్రాణం పోతుంది. అందుకొరకు అక్కడ చాలా వణుగుతో భయంతో చేస్తారు. మన ప్రభు దహించు అగ్నే. ఆషామాషిగా చేసామంటే చావు వస్తుంది. అందుకొరకు మనం జాగ్రత్త పడాలి. వారు సేవ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు, మళ్ళా బలిపీఠం దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వచ్చినప్పుడు పోయేటప్పుడు కడుక్కోవాలంట, వచ్చేటప్పుడు మళ్ళీ కడుక్కోవాలి. పోయేటప్పుడు కడుక్కోవడం అంటే అర్థం ఉందండి. బహుశా అపవిత్రత ఉంది కాబట్టి కడుక్కొని లోపలికి పోతున్నారు అనుకోవచ్చు. పవిత్రపరచబడే లోపలికి పోయావు కదా, పవిత్రపరచబడే దేవుని సేవ చేసావు కదా,
మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఎందుకు కడుక్కోవాలి చెప్పండి? బయటకు వచ్చేటప్పుడు ఎందుకు కడుక్కోవాలి? పవిత్రపరచబడి లోపలికి వెళ్ళావు, పోయింది పరిశుద్ధ స్థలంలోనికి, అక్కడ చేసిన సేవ చాలా పవిత్రమైన సేవ. ఇప్పుడు వెలుపలికి వస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు కడుక్కోవాలండి? వెలుపలికి వచ్చే లోపుగా మనం అపవిత్రపడతాం. ఎక్కడ ఏమండి? ఎక్కడ అపవిత్రపడతాం? లోపలికి సేవ చేసి బయటకు వచ్చేటప్పుడు సైతాన్ అంటాడు, షబాష్, ఎంత చేసేవారా నువ్వు సేవ. అసలు ఎవరికైనా ఉందా చెప్పు? ఇట్లాంటి ఆధిక్యత ఎవరికైనా ఇచ్చారా దేవుడు? నువ్వు కాబట్టి ఇచ్చాడు దేవుడు అని మెల్లగా మనల్ని రెచ్చగొడితే మనం ఏమనుకుంటాం తెలుసా? నేనే హీరోని అనుకుంటాను. బయటకు వచ్చేటప్పుడు చాలా అతిశయంతో బయటకు వస్తాం. ఎంత చేశాను, ఎంత సాధించాను. వెంటనే నువ్వు అపవిత్రపడతావు. చాలాసార్లు ప్రభు మనల్ని వాడుకున్న తర్వాత, ఆయన సేవ కొరకు మనల్ని వినియోగించిన తర్వాత, మన ద్వారా సాధించినటువంటి వాటిని బట్టి క్రెడిట్ ఎన్నిసార్లు మనకు ఆరోపించుకోలేదు మనం? ప్రసంగం చేసి వచ్చిన తర్వాత మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా చెప్తే బాగుండు అన్న, ఎంత బాగా చెప్పావన్నా అంటే ఎంత బాగుండు. ఎవరు చెప్పలేదనుకో లోపల అనిపిస్తూ ఉంటుంది, ఒక్కడన్నా చెప్పలేదే. కారణం ఏంటంటే దేని కొరకు? ఆ గ్లోరీ కొట్టేయడానికి, ఆ మహిమను కొట్టేయడానికి. పొరపాటుని ఎవరైనా అన్నప్పుడు దేవుని కృప అండి, ఆయన వాడుకున్నాడు అంటామా? ఆ మాట రానే రాదు, గొంతు పగలనే పగలదు ఆ మాట అంటానికి కదా. కారణం ఏంటంటే దేవుని మహిమను మనం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తాం, అపవిత్రపడతాం మన ద్వారా సాధించబడినటువంటి కార్యాల విషయాల్లో. అందుచేత వాళ్ళు మందిర సంబంధమైన సేవ చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి గంగాళం దగ్గర కడుక్కోవాలి. వాళ్ళ చేతులు వాళ్ళ పాదాలు కడుక్కొని పవిత్రపరచుకోవాలి. ఏ చిన్న విషయాల్లో కూడా మనలోనికి అతిశయం రాకూడదు, దేన్ని బట్టి కూడా రాకూడదు. ఎంతగా ప్రభు నేను వాడుకున్నా, ఏ స్థాయిలో వాడుకున్నా అతిశయం అనేది రాకుండా మనం చూసుకోవాలి. అది మనల్ని చాలా పాడు చేస్తుంది. అది మనల్ని నాశనానికి కూడా, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. కనుక మన జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయేదానికి అది దోహదపడుతుంది. అందుచేత ప్రతినిత్యము ఆ నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి, ప్రతినిత్యం కడుక్కుంటూ ఉండాలి. కొంచెం మనసులో అనిపించిందా, ప్రభా శుద్ధి చేయను ఆయన, నన్ను పవిత్రపరచు అని ఆ నీటిని మన మీద ప్రోక్షించుకుంటూ రావాలి, ఆ అనుభవంలోనికి రావాలి. ఒకవేళ అది రాకపోతే నీ గర్వం చేసే పని ఏంటంటే నిన్ను చావుకు నడిపిస్తుంది. నువ్వు చేసేటువంటి సేవ మరణకరమైనటువంటి సేవ అయిపోతుంది, ప్రజలకు ఉపయోగపడదు. నీకు మాత్రమే ఘనత కలుగుతుంది, నీకు మాత్రమే కీర్తి కలుగుతుంది. హేరోదు ఒకరోజు నిలబడి ప్రసంగం చేశాడంట. ప్రసంగం చేస్తే ప్రజలు ఏమన్నారు చెప్పండి? అబ్బో ఏం ప్రసంగం అండి, ఏం ప్రసంగం అండి. మనుషులు కాదండి మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? స్వయంగా దేవుడే మాట్లాడాడండి అన్నారంట. ఈ హేరోదు ఏమనుకున్నాడు? బాబు నేను కాదయ్యా, దేవుడే మాట్లాడాడు అని ఉండాల్సింది. కానీ ఏమన్నాడు? మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండడం మౌనం అంగీకారానికి సూచన. పురుగులు పడి చచ్చిపోయాడు వెంటనే. దేవుని మహిమపరచనందున తను పురుగులు పడి ప్రాణం విడిచాడని రాయబడింది. కనుక మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుని సేవించేటువంటి వ్యక్తులు ప్రాముఖ్యంగా ఏ పరిధిలోనైనా ప్రభు నిన్ను వాడుకుంటున్నప్పుడు అతిశయం దరి చేరకూడదు. మనసులోనికి తలంపు రాగానే ఆ గంగాళం దగ్గరికి పరిగెట్టుకొని పోవాలి. మళ్ళీ మనల్ని కడుక్కోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. చివరిగా గంగాళం దగ్గర కలిగేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటి అనంటే, మన ప్రభువును మనం తేరి చూస్తాం కనుక మనకు దర్శనం కలుగుతుంది. ప్రభువును గురించినటువంటి దర్శనము కలుగుతుంది. ప్రభువును గురించిన దర్శనము అని అంటే ఏమని చెప్పుకోవాలి? సామెతల గ్రంథకర్త రాస్తుంటాడు, దర్శనానికి మరొక పేరు వాడాడు అక్కడ 28వ అధ్యాయం 19వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కత్తు లేక తిరుగుదురు అని. సో దర్శనానికి మరొక పేరేంటి? దేవోక్తి.
సో ఈ గంగాళము దేవుని వాక్యానికి సూచనగా ఉంది కనుక గంగాళం దగ్గరకు వచ్చినప్పుడు మనకు దర్శనం కలుగుతుంది. ఏం దర్శనం కలుగుతుంది? దర్శనము అని అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ రెవల్యూషన్, వాట్ ఈజ్ విజన్ అని అంటే అర్థం ఏంటంటే అంతవరకు మర్మంగా ఉన్న సంగతి, అంతవరకు బయలుపరచబడని సంగతులు ఇప్పుడు మనకేమవుతాయి? బయలుపరచబడతాయి, ప్రత్యక్షం అవుతాయి. సంగతుల గురించిన అవగాహన కలుగుతుంది. దేవుని వాక్యం చెంతకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యము రెండు రకాలుగా మనం చదవచ్చు. వ్రాయబడిన వాక్యాన్ని చదవాలి అని అంటే నీకు తెలుగు భాష వస్తే చాలు. తెలుగు భాష వచ్చే ప్రతి వ్యక్తి కూడా బైబిల్ని చదువుతాడు. కానీ బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి దర్శనం కలుగుతుందని చెప్పడానికి లేదు. దర్శనం కలుగుతుందని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అక్షరం చంపును, ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరాల వెనకాల దాచబడినటువంటి ఆత్మీయమైన సత్యమేదో అన్న బయలుపరుపు కేవలం కొద్దిమందికే కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది అని అంటే ప్రతిష్ఠించబడేటువంటి వారికి కలుగుతుంది. ఆ గంగాళం దగ్గర మనల్ని మనం ప్రతిష్ఠించుకోగలిగితే, పవిత్రపరచుకోగలిగితే, ఆ అద్దంలో స్వాతంత్రం ఇచ్చే నియమంలో తేరి చూడగలిగితే నీకు దర్శనం కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న లోతైన భావం మనకు అర్థమైనప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది కదా. అయ్యో, ఈ వాక్యంలో ఇంత భావం ఉందా, దీనిలో ఇంత అర్థం ఉందా అన్న విషయం మనకు గ్రహింపు వస్తున్నప్పుడు, ఆ దర్శనం దేవుడు మనకిస్తున్నప్పుడు మనం చాలా సంతోషపడతాం. సంతోషపడి ఏం చేస్తాము? దాన్ని మనం ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు ప్రభు అంటాడు, నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు ఆత్మయు జీవమునైనవి. అవి మాటలే, కానీ ఆ మాటలు మామూలు మాటలు కాదు. ఏంటవి? ఆత్మయు జీవమునైన. రెవల్యూషన్ బ్రింగ్స్ లైఫ్. ప్రత్యక్షత, విజన్ అనేది జీవాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్యం చెంతకు వెళ్ళినప్పుడు నీకు ప్రత్యక్షత రాకపోతే, దర్శనం కలగకపోతే, దేవుని గురించిన బయలుపరుపు నీకు రాకపోతే, అక్షరానుసారంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటావు. అక్షరానుసారంగా నేర్చుకునే వాక్యం మరణకరమైన పరిచర్య అవుతుంది. నువ్వు ఎంత నొక్కి చెప్పినా, ఎన్ని కాంటెక్స్లు చెప్పినా, ఆ వచనానికి ఈ వచనానికి కలిపి క్రోడీకరించి చెప్పినా ప్రజల్లో ఏమీ ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అని అంటే నీకు దర్శనం రావాలి, నీకు ప్రత్యక్షత రావాలి, దేవుని వాక్యాన్ని గురించిన వెలిగింపు నీకు రావాలి. ఆ వెలిగింపు ఈ గంగాళం దగ్గర జరుగుతుంది. స్వాతంత్ర్యం ఇచ్చే నియమంలో మనం తేరి చూడడం ద్వారా ప్రభు తను గురించిన బయలుపరుపు అనుగ్రహిస్తాడు. పౌలు తాను అతిశయించడానికి కారణం అదే అని చెప్పాడు కదా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విస్తారంగా ఉన్నాయి. కొన్నిసార్లు గర్వం వస్తుందేమో అని భయమవుతుంది నాకు. గర్వం కూడా అప్పుడప్పుడు కనపడతా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? నువ్వు అతిశయించకుండా ఉన్నట్లు నీ శరీరంలో ఒక సాతానును దూతగా పెట్టాడంట. ఆ ముళ్ళు పెట్టాడు అనగదొక్కడానికి. కారణం ఏంటనంటే పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు విస్తారంగా ఉన్నాయి. తన జీవితంలో తేరి చూచాడు, ఆశపడ్డాడు, ప్రభుని ఎరగాలన్నటువంటి తపనతో జీవించాడు. మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువైన ప్రత్యక్షతలు పొందాడు. దేవుని ప్రజలమైనటువంటి మనం ఆ రీతిగా ఉండాలి. గంగాళం చెంతకు వస్తున్నప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకొని, మనల్ని మనం పవిత్రపరచుకొని, మనం ఏ పాటి వారమో అన్న సంగతి ఎరిగి, మనం దీనులమై మన రూపాంతరం కొరకు ప్రభు మీద మనం ఆధారపడుతూ, ప్రభు మన జీవితాల్లో మనల్ని ప్రతిష్ఠించి ఆయన పరిచర్య కొరకు యోగ్యులుగా చేసి వాడుకున్నట్లుగాను, భయముతో వణుకుతో మనం ప్రభువును సేవించేటువంటి వారంగాను, ప్రభు ప్రత్యక్షతలను దినదినము పొందుతూ ఇతరులలో కూడా జీవాన్ని నింపగలిగిన వారంగాను మనం ఉండాలి. అందుకొరకు ఆ గంగాళం దగ్గరికి అనునిత్యం రావాలి. కూర్చుంటే రావాలి, లేస్తే రావాలి, లోపలికి పోతే రావాలి, బయటకు వస్తే రావాలి. అందుచేత గంగాళం దగ్గరికి ప్రతిసారి పోవాలంటే గంగాళం ఏదండి? బైబిలే కదా, బైబిలే కదా. కూర్చుంటే లేస్తే బయటికి పోతే లోపలికి పోతే ఏడ మోసుకుపోయేదండి ఇది అని అంటారేమో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ బైబిల్లో కాదు, ఎక్కడ పెట్టుకోవాలి? ఈ బైబిల్ని దగ్గర పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని కంఠత చేయాలి.
దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు ఆ మాటలు మన జ్ఞాపకం తీసుకొని వచ్చి మనల్ని ప్రక్షాళన చేయడము ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మరొకసారి ఈ రాత్రి వేళ మీ పాదముల చెంత కనపడటానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనములు చదువుకున్న లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తుతిస్తుంటున్నాం. గంగాళం యొక్క అనుభవాన్ని గురించి, అది మా జీవితాల్లో కలిగించే ఆశీర్వాదాలను గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కనికరం కలిగిన తండ్రి, మీ వాక్యం యొక్క వెలుగులో, వాక్య ప్రత్యక్షతలో అనునిత్యం మేము జీవిస్తూ, స్వాతంత్రం ఇచ్చే నియమంలో తేరి చూస్తూ, మా వ్యక్తిగతమైన జీవితాలని ప్రతిష్టపరచుకుంటూ, మేము ఒక దినాన మీ ఎదుట నిలబడడానికి అవసరమైన పరిశుద్ధత, ప్రజల్ని సేవించేదాని కొరకైనటువంటి పరిశుద్ధత పొందినట్లుగా అనునిత్యం ప్రభా ఆ గంగాళం చెంతకు రావటం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయలేతండి అట్టి ప్రతిష్టతలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళము. తద్వారా మీకు ప్రీతికరమైన ప్రభా సేవ మేము చేయడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అపవిత్రతతో, అయోగ్యతతో సేవించి చావుకి ఉండున్నట్లు దయలేతండి మీరు మాకిచ్చే హెచ్చరికలను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంటున్నాం. కృప చూపి సహాయపడము. యోగ్యమైన విధానంలో మిమ్మల్ని సేవించటకై మా జీవితాలను సిద్ధపరచమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సహవాసం కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికీ కలుగునుగాక.